హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైందీస్ కిచెన్. నేను మీ రాజుబాయిని. ఈరోజు మన ఛానల్ చేయబోతున్నాం బాంగ్డా ఫిష్ ఫ్రై. ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కిలో బాంగ్డా ఫిష్ తీసుకున్నాం. ఇందులో కావాల్సిన నూనె, కరివేపాకు, లెమన్ జ్యూస్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, కారపొడి, ధనియాల పొడి, వెల్లుల్లి కారం, ఉప్పు. ముందుగా ఈ మసాలా మిక్స్ చేసుకొని ఫిష్కి మ్యారినేట్ చేసుకుందాం. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వెల్లుల్లి కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1 పావు స్పూన్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, లెమన్ జ్యూస్, ఆయిల్, ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని బాగా చక్కగా కలుపుకుందాం. కాస్తంత వాటర్ మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని ఉంటలు లేకుండా బాగా మెత్తగా కలుపుకుందాం. కాస్త గట్టిగా ఉంది, కాస్తంత మంచినీళ్ళు యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మన మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇలా చేప ముక్కను తీసుకుని బాగా కలుపుకుంటూ 2 వైపులా చక్కగా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఫ్రెండ్స్ ఇలా చక్కగా మసాలా కలుపుకుంటూ 2 వైపులా బాగా చక్కగా మసాలా మిక్స్ అయింది. ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక చాప్ తీసుకుందాం. అలాగే ఈ మసాలాని బాగా తీసుకుంటూ లోపల ఫ్రెండ్స్ ఈ మసాలా అయితే చక్కగా చేప ముక్కలు కలుపుకున్నాం. దీన్ని 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం. ఫ్రెండ్స్ మన చేపలు అయితే బాగా మ్యారినేట్ అయ్యాయి. ఇప్పుడు ఎలా ఫ్రై చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేపల్ని ఇందులో వేసుకుందాం. ఫ్రెండ్స్ కింద మంట అయితే లో ఫ్లేమ్లో ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్ అయితే చేప మాడిపోతుంది, చేదు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చేప వేశాక కలబెట్టడం కానీ తిప్పేయడం కానీ చేయకూడదు. ఓ నిమిషం పాటు అలాగే లో ఫ్లేమ్లో కుక్ అయ్యాక తిప్పేసుకుందాం. ఫ్రెండ్స్ 1 నిమిషం అయింది. ఇప్పుడు మన చేపని తిప్పేసుకుందాం. చూసారా ఈ మసాలా చక్కగా పట్టేసుకుంది చేపకి.
ఇలానే అటువైపు కూడా 1 నిమిషం పాటు ఫిష్ని వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మరోసారి ఈ చేపని అయితే తీసుకుందాం. ఇలా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేప మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి మన కరివేపాకు ఏదైతే ఉందో వేసుకుందాం. ఈ కరివేపాకు చేప ఫ్రైకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, కాస్తంత కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకుందాం. ఫ్రెండ్స్, మన చేప ఫ్రై అయితే రెడీ అయింది. ఇలా పక్కకు దోసి పెట్టుకుంటే అందులోనే ఆయిల్ అంతా ప్యాన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకో ఫిష్ యాడ్ చేసుకుందాం. ఇలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చేప పులుసు అయినా కానీ ఫ్రై అయినా కానీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే బాగుంటుంది, లేదా ముక్కలు విరిగిపోయే అవకాశం ఉంది. మన చేప అయితే రెడీ అయింది. ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అయితే రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేద్దాం. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల ఫ్రై అయితే రెడీ అయింది. మా మోక్షిత్కి టేస్ట్ చేపిస్తా, ఎలా ఉందో చెప్తాడు. ఫ్రెండ్స్, చూసారుగా ఎంతో రుచికరమైన చేపల ఫ్రై ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.